తాత తల్లిదండ్రుల నుండి వచ్చిన ఈ రాజ్యము సకల సౌకర్యాలతోనూ సమృద్ధిగా ఉంది. సంతోషంగా అనుభవించు. ఆశపడకు, అత్యాశపడకు. రాజ్యాన్ని చక్కగా పాలిస్తూ శాసిస్తూ ఇంద్రుడిలాగా వెలుగొందుతున్నావు. అటువంటి నీకు దుఃఖం ఎందుకు వచ్చింది? దీనికి మూలం ఏమిటో నాకు చెప్పు అన్నాడు. అప్పుడు దుర్యోధనుడు ఇలా అన్నాడు, తండ్రి మళ్ళీ చెప్తున్నాను, తింటున్నాను, తిరుగుతున్నాను, పడుకుంటున్నాను, కడుపు నింపుకుంటున్నాను అని మాత్రమే పాపాత్ముడు చూసుకుంటూ ఉంటాడు. పాపాత్ముడికి మాత్రం అది మాత్రం తృప్తి, అంతే. తింటున్నాను కదా, తిరుగుతున్నాను కదా, పడుకుంటున్నాను కదా, కడుపు నింపుకుంటున్నాను కదా అని అనుకుంటాడు. ఇది పాపి. ఆ పాపి శత్రువుల పట్ల అసహనంతో ఉండాలి కదా, ఈర్ష్యతో ఉండాలి కదా. అలా ఉండకపోతే అతన్ని అధముడు అంటారు. మహారాజా, ఇదంతా సాధారణమైన సంపద, సాధారణమైన భోగాలు. ఇవి నాకు ఆనందాన్ని కలిగించడం లేదు. దీనికన్నా ధర్మరాజు వద్ద ఉజ్వలమైన సంపద ఉంది. దివ్యమైన భోగాలు ఉన్నాయి, దివ్యమైన వస్తువులు ఉన్నాయి. దాన్ని చూస్తూనే నాకు బాధ కలుగుతుంది. చాలామందికి కొంతమంది ఇంట్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి వైభవాన్ని చూపిస్తుంటే చాలామంది తృప్తి పడరు. వాళ్ళు గుండెలో ఈర్ష్య భావంతో లోపల కుమిలిపోతూ ఉంటారు. పైకి మాత్రం బాగుంది 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 అంటుంటారు. ఇంటి దగ్గర ఉండేది నా దగ్గర లేదే అనుకుంటారు. అట్లా మోసం నుంచినో అబద్ధం నుంచినో ఎట్లనో దాన్ని సంపాదన చేస్తారు కొంతమంది. అందుకని కొన్ని సందర్భాల్లో అందరికీ అన్ని సందర్భాల్లో అన్ని వేళలా తన సంపదను, తన యొక్క గృహాన్ని, తన యొక్క వైభవాన్ని చెప్పకూడదు, చూపించకూడదు అని అదొక శాస్త్రం ఉన్నది. అదంతా కూడా మనకన్నా పెద్దలైనటువంటి వాళ్ళకు చూపించి వాళ్ళ ఆశీస్సులు తీసుకోవాలి. అది తప్పితే వాళ్ళు సంతోషపడి ఇంకా 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 అభివృద్ధిలో రా నాయనా అని ఆశీర్వదిస్తారు. ఎవరు చూపించాలో చెప్పాను కదా, మనకన్నా పెద్దలు మనల్ని ఆశీర్వదించే వాళ్ళకి చెప్పుకోవాలా, ఇంత ఉంది సంపద నాకు అని. నిజంగా వాళ్ళు సంతోషపడి ఆశీర్వదించి ఇంతకన్నా ఎక్కువ అభివృద్ధి కాని నాయన నీ కొడుకులు ఇంకా అభివృద్ధి చేయని అంటారు. ఎందుకంటే వాళ్ళకేం కావాల్సిన లేదు కదా అది. అందుకని అది చూసి నేనంతా ఒకరోజు ఉండి చూసుకొని వచ్చాను. నా గుండె పిండినట్లు అవుతుంది. ఈ భూమి అంతా ధర్మరాజుకు వశమైపోయింది. నేనే రాయిలాగా బ్రతుకుతున్నాను. ఈ మాటను నేనెంతో నాకు బాధపడుతూ నీకు చెబుతున్నాను. గ్రహించు, నా బాధను గ్రహించు. నీపులు, చిత్రుకులు, కౌకరులు, కారస్కరులు, లోహజంగలనే క్షత్రియులు చాలా గొప్పవారు. అంతటి వారే ధర్మరాజు భవనంలో సేవలు చేస్తున్నారు. వాళ్ళందరినీ చూసి నాకు భయమైంది. చాలా పెద్దవాళ్ళు వాళ్ళు, మనకన్నా గొప్పవాళ్ళు. వాళ్ళంతా సేవ చేస్తున్నారు. అంతేకాదు హిమాలయ పర్వతం మీదే పార్వతీయులు, సాగర ద్వీపవాసులు, రత్నగనుల వాసులు ధర్మరాజు నివాసంలోకి అడుగుపెట్టడానికి కూడా వారికి అర్హత చాలలేదు. ద్వారం వద్దే నిలబడిపోయారు. మహారాజా, నన్ను ధర్మరాజు జ్యేష్ఠుడని, శ్రేష్ఠుడని తలచి గౌరవించాడు. నాకు అతనికి కానుకగా వచ్చిన రత్నాలు స్వీకరించటానికి నన్నే నియమించాడు. అప్పుడు నేను కోశాగారాన్ని జాగ్రత్తగా కాపలా కాస్తూ ఉండగా ఎంతోమంది రాజులు కానుకలను తెచ్చి 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 ఇచ్చారు. అప్పుడు
ఆ రాసులకు అంతే లేదు. వారు ఇస్తూ ఉంటే నేను పుచ్చుకుంటూనే ఉన్నాను. నా చెయ్యి తిమ్మిరెక్కిపోయింది, నొప్పి పుట్టింది, బాగా అలసిపోయింది. కానీ రాజులు మాత్రం కానుకలు ఇవ్వటం ఆపలేదు. నేను అలా అలసిపోయినప్పుడు ఆ రాజులు రత్నరాసులను పట్టుకొని అలా నిలబడిపోయారు. అంటే ధర్మరాజు వద్ద ఎంత ధనం ఉందో ఒక్కసారి గ్రహించు. మయుడు ఒక అద్భుతమైన సౌధం నిర్మించాడు. అది మాత్రం నేను చెప్పలేకపోతున్నా. అందులో బిందు సరోవరంలోని రత్నాలను తెచ్చి స్ఫటికమణి శిలలతో ఒక పుష్కరిణి నిర్మించాడు. ఎంత అద్భుతమైనటువంటి ఆ ఒక పుష్కరిణినో చెప్పలేను. అదెంతో అందమైంది. అసలు అంతు లేదు దానికి, కట్టడానికి వీల్లేదు విలువ, అంత అందమైంది. అసలు మాట్లాడటానికి మాటలు చాలవు. ఆ భవనం చూస్తూనే, ఆ మణిమయ మాణిక్యమైనటువంటి రత్న భవనాన్ని చూస్తూనే దాన్ని వర్ణన చేసేటువంటి కవులు వర్ణన చేసేటువంటి భావన లేదు. అక్కడ విస్మృతులైపోతున్నాం, మౌనంగా ఉండిపోతున్నాం. అటువంటి పుష్కరిణి నిర్మించాడు. అది ఒక పుష్కరిణిలా? అబ్బో, అదెంతో అందమైనది. అది నీటితో నిండి ఉన్నట్లుగా నాకు కనిపించింది. నాన్న, అది నీటితో నిండింది అనుకున్నా. నేను వస్త్రం పైకెత్తి పట్టుకొని నీరు ఉందనే భ్రమతో నడిచాను. అక్కడ పైకి వస్త్రం పెట్టుకున్నా. అట్లా పైకి పెట్టుకొని నా కత్తులు గిత్తులు గటారాలంతా పైకి పెట్టుకున్నాను. పైకి పెట్టుకొని ఈ చేయి పెట్టుకొని గట్టిగా పైకి పంచ లాగి నా నిక్కర కనపడే వరకు కూడా పైకి పెట్టేశాను. అంటే నీళ్లు కదా, ఎంత లోతుందో తెలియదు కదా అని. అప్పుడు నాన్న, మహారాజా, నాన్న అనకూడదు కదా, ఇప్పుడు మహారాజా కదా, మహారాజా, అప్పుడు నన్ను చూసి భీమసేనుడు పక్క నవ్వాడు. నవ్వాడు. నా మనసు ఏమై ఉండొచ్చు చెప్పు నువ్వే. అప్పుడు నాకు శత్రువుల అంతులేని సంపదను చూసి మూర్ఛ వచ్చింది, సిగ్గు వేసింది. నేనే కనుక సమర్థుని అయి ఉంటే అక్కడే ఆ భీమసేనుడిని చంపి పారేసేవాణ్ణి. కానీ ఓ రాజా, భీముడిని చంపే ప్రయత్నం చేసుకుంటే శిశుపాలుడికి ఏ గతి పట్టిందో అప్పుడు నాకు అదే గతి అక్కడ పట్టేది. అందుకని ఊరికే నాకు కూడా ఆ టైంలో అక్కడ చేయకూడదు. భీముడిని చంపడానికి అప్పుడు మనం అనుకోకూడదు, తప్పది. అనుకున్నామనుకోండి, ఆ కథ ఏమైంది అనుకోండి. అక్కడ జరిగింది ఒకటి కథ. శిశుపాలుడి గతి చూడాలా. అసలు శిశుపాలుడి శిరస్సుందే బంతిలాగా 3 చెంగు పైకి వెళ్ళి పైన వచ్చి పైన, అది ఏమని చెప్తావు? ఇక నా కథ చూడు, ముందుకు చెప్తాను. అది కాకుండా నేను ఆ మయసభను పరిశీలిస్తున్నప్పుడు జారిపడ్డాను. మహారాజా, నన్ను చూసి శత్రువులంతా నవ్వారు. అక్కడ పక్క నవ్వారు. అది నన్ను కాల్చి వేస్తుంది. ఇప్పుడు నేను తల ఎత్తుకోలేకపోతున్నా. ఇప్పుడు అనుకుంటే నల్లగుడ్డను ముఖం మీద వేసుకోవాలనిపిస్తుంది నాకు. వెళ్ళి మూలలో కూర్చోవాలనిపిస్తుంది నాకు. దోమల మూలలో వెళ్ళి కూర్చోవాలనిపిస్తుంది నాకు. నేను ఈ అవమానాన్ని తట్టుకోలేకపోతున్నాను మహారాజా. ప్రతీకారం చేయలేకపోతున్నాను. అక్కడ నవ్విన వాళ్ళందరినీ చంపాలనుకున్నాను. కానీ ఆ సమయం కాదే. ఒకవేళ ఆ పని చేస్తే నన్ను చంపేస్తారు వాళ్ళు. అక్కడ ఆ మయసభలో నేను కొంచెం ముందుకు నడిచాను మహారాజా. మళ్ళీ అలాంటిదే పద్మాలతో నిండినటువంటి మరొక కొలను కనిపించింది నాకు. విపరీతమైన పెద్ద కొలను కనిపించింది. అది స్ఫటిక శిలాలతో నిర్మించబడి ఉంది. అది అబ్బో, అది ఇంకా నేను చెప్పలేను. నువ్వు కావాల్సి కళ్ళు మూసుకో. వద్దులే, నువ్వు కళ్ళు మూసుకోవాల్సిన పని లేదు. కళ్ళు మూసుకున్నా ఒకటే, కళ్ళు తెరిచినా ఒకటే నీకు. ఇప్పుడు నీకు కనపడుతుంది, చూసుకో. అందులో నీరుంది. నాకేం తెలుసు? ఆ మొదటిది మాదిరిగా అనుకున్నా. పంచంతా పైన పట్టుకొని వెళ్ళానా మొదటిది, అదేలాగా ఇంకోటి ఉంది డూప్లికేటు. అట్లనే ఉంది. దాంట్లో నీరుండే నాకు తెలీదు. దాంట్లో నీరుంది అనుకున్నా. నీళ్లు లేకోకుండా ఉన్నట్టే ఉంది. అంటే మొత్తం మన భాషలో చెప్పాలంటే ఫ్లోరింగు, రత్న ఖచ్చితమైనటువంటి ఫ్లోరింగు. దాంట్లో అనుకున్నాను దీంట్లో అదే మాదిరిగా ఇది కూడా అనుకొని
నేను దాంట్లో నీరు లేదు కదా అనుకొని భ్రమపడ్డా. నేను విలాసంగా ఇట్లా నడిచాను, టపక్కని కింద పడ్డా. టీవీగా నడిచాను, జుర్రును జారిపడ్డా లోపలికి. మొత్తం అంతా తడిసిపోయింది నాకు. తత్ర మాం ప్రాహ సత్కృష్ణః, తత్ర మాం ప్రాహ సత్కృష్ణః, పార్థేన సహ సుస్వరం, పార్థేన సహ సుస్వరం, ద్రౌపదీ చ సహ స్త్రీభిః, ద్రౌపదీ చ సహ స్త్రీభిః, వ్యతయంతి మనో మమ, వ్యతయంతి మనో మమ. అయ్యో, అక్కడ జారిపడ్డ నన్ను చూసి అర్జునుడితో కలిసి కృష్ణుడు బిగ్గరగా నవ్వాడు. అక్కడే ఉన్నాడు. ఆమె తర్వాత తెలిసింది, తలుపు నుంచి అవతల ఉన్నాడు అనుకున్నా, అక్కడే ఉన్నాడు, బిగ్గరగా నవ్వాడు. కృష్ణుడు నవ్వాడు, అర్జునుడు నవ్వాడు, అబ్బో భీముడు నవ్వాడు. మహారాజా, ద్రౌపది కూడా వెంట ఉన్న స్త్రీలతో కలిసి నవ్వి నా మనసును బాధ పెట్టింది. ఎంత బాధ పెట్టిందో చూడు. అంతేకాదు మహారాజా, నాకు ఇంకొక మోసం కూడా జరిగింది. అంత మోసం, చెప్పలేనంత మోసం అక్కడ జరిగింది. ఇంకొక మోసం జరిగింది. ఆ మయసభలో ద్వారం లేని చోట ద్వారం ఉన్నట్లుగా నిర్మించబడింది ఒకటి. అది ఇంకా నేను మర్చిలేకపోతున్నాను. ఇదేదో రెండు మర్చిపోదామనుకుంటే అది ఒక్కదానికొకటి మర్చిపోలేకపోతున్నా నేను. దీన్ని మర్చిపోదామంటే ఇంకొకటి నీ ఎందుకురా భవనం చూడాలా అని ఆశ పడింది నాకు. ఆ శకుని మాత్రం జాగ్రత్తగా ఉండేవాడు. నేను పడుతూనే తాను దూరం అయిపోయాడు. చూసారా ఎంత బాగుంది చూడండి. తాను మాత్రం హాయిగా ఉన్నాడు. శకుని కుంటికాయలు వేసుకొని ఓరగన్ను చూపుతో హాయిగా వేరే ఉన్నాడు, అంతే, మెల్లగన్ను చూపుతో. నేనే తాపత్రయపడింది ఆ సౌధం చూడాలని చెప్పేసి. ఆ సౌధం నుండి బయటకు వెళుతుంటే అక్కడ ద్వారం ఉంది. సౌధం నుంచి బాగా టీవీగా నేను వెళుతున్నా, అదేమీ అక్కడ ద్వారం లేదు అని చెప్పేసి. అది వెళుతుంటే అక్కడ ద్వారం ఉంది. అది నాకు తెలియదు, తెరిచినట్టుగా ఉంది. అది ఆ ద్వారం ఉంటే తెరిచినట్టుగా ఉంటుంది. అది ఏం మాయాసభ, అది ఏమిటో తెలీదు. అసలు తెరిచినట్టుగానే ఉంది. అది ఎట్లా కట్టారో, అది ఏం చేశారో. నేను ముందుకు వెళ్ళి టపీమని రాయి కొట్టుకున్నాను, ఇంకంతే. అది ద్వారం కాదు, ఒక పెద్ద బండరాయి. అప్పుడు నా నుదటిపై గట్టిగా దెబ్బ తగిలింది. మహారాజా చూడండి కావాలంటే, చేయి పెట్టి చూడండి కావాలంటే, మీకు కనపడదు కదా, చూడండి చేయి. అవును నాయన అన్నాడు. అప్పుడు అక్కడ ఏం చేసేది, ఎవరు లేరామని చూస్తే నకుల సహదేవులు ఉన్నారు అక్కడ. ఒక్కొక్క చోట ఒక్కొక్కరు నిలబడ్డారు. వాళ్ళు దూరం నుంచి నన్ను చూసి వేగంగా నా వద్దకు వచ్చారు. నా చేతులు పట్టుకొని నా కోసం బాధపడుతూ నన్ను ఓదార్చారు. ఏమైంది చిన్నాయన అంటున్నారో పెదనాయన అంటున్నారో నాకు అర్థం కాలే. నాకు గుబులుగా చెవులు వినపడటం లేదు, అంత ఏటుపడింది నాకు. నక్షత్రాలు కనపడ్డాయి నాకు. వాళ్ళేమో చేయి పట్టుకొని ఏమైంది చిన్నాయన అంటున్నారో పెదనాయన అంటున్నారో నాకు అర్థం కాలే. చిన్న పెద్దనాయన అంటున్నారో తెలియటం లేదు. 2 రోజులే కదా వ్యత్యాసం నాకు ధర్మరాజుకు, అందుకని ఏమంటున్నారో తెలియటం లేదు. సహదేవుడు ఎంతో ఆశ్చర్యాన్ని ప్రకటిస్తూ, రాజా ఇక్కడ ద్వారం ఉంది, ఈ వైపు నుంచి వెళ్ళు అని పదే నాకు చెప్పాడు. చాలక్క వాడి యొక్క మహిమను చెప్పుకొని వచ్చాడు. ఆ భవనం యొక్క మహిమ. అప్పుడు నేనేమనుకోవాలా? భీముడైతే నన్ను చూసి నవ్వుతూ ఉన్నాడు. ఇంకా ఓ ధృతరాష్ట్రపుత్ర అని పిలుస్తూ, ఈ వైపు ద్వారం ఉంది, ఓ ధృతరాష్ట్రపుత్ర ఇటువైపు రా, అటువైపు చూడు, ఇటు నుంచిరా, ఇటు తిరుగు. అస్సలు ఆ హాల్లో ఎందుకు నేను వెళ్ళాను అనిపించింది. నాకు బుద్ధి లేదు. వాపస్ వెళ్ళాలంటే ఎట్లా వెళ్ళాలో నాకు తెలియటం లేదు. అడగాలంటే సిగ్గవుతుంది. ఏం చేసేది? నేను వారి మాటలను జీర్ణించుకోలేకపోతున్నాను. ఇప్పుడు అటు రమ్మంటాడు ఒకడు, ఇటు రమ్మంటాడు ఒకడు. అక్కడ తలుపు ఉంది అంటాడు, వెళ్ళొద్దు అంటాడు. ఇటు తలుపు లేదు, వెళ్ళు అంటాడు. నాకు భయం మళ్ళీ కొట్టుకుంటే అని. ఇలా నాకు ఘోరమైన అవమానం. నేను ఈరోజు ఎందుకు పనికిరాని వాళ్ళలాగా అయిపోయా, పిరికి పందలాగా అయిపోయా, దేనికి పనికిరాని వాళ్ళలాగా అయిపోయాను అక్కడ ఆ భవనంలో, మయభవనంలో. అక్కడ చూసిన రత్నాల పేర్లు నేను ఎప్పుడు వినలేదు.
నేను అక్కడెవరో చెప్తున్నారు ఈ రత్నం అది, ఆ రత్నం అది, వాడెవడో కొట్టుకుంటూనే ఉన్నాడు, చెప్తూనే ఉన్నాడు. నేను కానలేదు. అటువంటిది అది కూడా నా మనస్సుకు బాగా కాల్చివేస్తుంది. నేను అసూయతో రగిలిపోతున్నాను. నాకు శాంతి కలగటం లేదు. ఏం చేసేది మయసభ అన్నాడు దుర్యోధనుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.